సిఫారసులు ఏమున్నాయి, అసలు ఆర్థిక సంఘం అంటే ఏంటిదో ఒక్క మాట మాట్లాడదాం. ఆర్థిక సంఘం ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ ను ఎవరు ఎంపిక చేస్తారు అంటే భారత రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం ఇక్కడ ఆర్థిక సంఘాన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు ఎట్లా ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వసూలు చేసినటువంటి మొత్తం పన్నులను ఇక్కడ ఎప్పటికప్పుడు కొంత మొత్తాన్ని కేంద్రానికి కొంత మొత్తాన్ని రాష్ట్రాలన్నింటికి పంపిణీ చేసేటువంటి బాధ్యతను ఆర్థిక సంఘానికి అప్పగించడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి అయినటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారు, ఆ ద్రౌపది ముర్ము గారు ఏం చేశారంటే భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం ఇక్కడ 16వ ఆర్థిక సంఘాన్ని ఎంపిక చేయడం జరిగింది. అదే విధంగా 16వ ఆర్థిక సంఘంతో పాటు ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి చైర్మన్ ను అదే విధంగా అందులో ఉన్నటువంటి ఒక 4 సభ్యులను కూడా ఇక్కడ భారత రాష్ట్రపతి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులలో మేజర్ గా పన్నుల వాటాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ 16వ ఆర్థిక సంఘం ప్రకారం వచ్చినటువంటి మొత్తం పన్నుల యొక్క విలువను 100%గా భావించుకుంటే లేదా 100 రూపాయలుగా భావించుకుంటే 16వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్రం యొక్క వాటా ఎంత, రాష్ట్రాలన్నింటికి వాటా ఎంత అంటే ఇక్కడ కేంద్రం యొక్క వాటా వచ్చేసి 59% గా ఉంటే మొత్తం రాష్ట్రాల యొక్క వాటా వచ్చేసి ఇక్కడ 41% గా ఉండడం జరిగింది. అంటే ఇక్కడ 59:41 గా 16వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు అనేవి ఉండడం జరిగింది. మరి ఇక్కడ చూద్దామండి, కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేటువంటి పన్నుల వాటాను ఏమంటారు అంటే వర్టికల్ డివల్యూషన్ అని. కేవలం రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటాను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తే దాన్ని హారిజంటల్ డివల్యూషన్ అనడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.